ఇప్పుడే ఆయన చెప్పారు, బీఎస్పీకి సంబంధించి ఎప్పటి నుంచో విమర్శ ఉంది, బీజేపీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తూ ఉంది. యూపీలో కూడా ఇండియా కూటమిలోకి రాకపోవడానికి అక్కడ ఈ దళిత ఓటు చీల్చటమే లక్ష్యం. ఆ రకంగా అక్కడ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరొకళ్ళని ఇది ఇన్నాళ్ళు విమర్శగా ఉంది. ఇప్పుడు నిన్నటిదాకా ఆ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు చాలా సీరియస్గా పనిచేశారు. ప్రవీణ్ గారు మనకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, సీరియస్గా ఆయన ఫైట్ చేశారు. సరే, ఈసారి పొత్తులు అనుకోగానే ఆ పొత్తులు రద్దు చేసింది. దీనికి వెనకాల బీజేపీనే చేయించిందని ఆయన స్పష్టంగా మీడియా ముందు ప్రకటించిన పరిస్థితి. అంటే బీజేపీది నాకు అంటే ఒక విషయం, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏపీలో పొత్తుల గురించి విక్రమ్ గారు చెప్పారు. పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీతో ఇష్టం ఉంటే చంద్రబాబు గారిని సమకాలీలు, ఒక రకంగా మోడీ గారు చంద్రబాబు గారు సమకాలీలు, దాదాపుగా ఇద్దరు ఒకే టైంలో ముఖ్యమంత్రులు చేశారు. కనీసం ఆ గౌరవంతోనే 4 మాటలు చంద్రబాబు గారు అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఏదో అని ఉండొచ్చు. అదేం అనలా ఆయన. ఇది మీ ఎంపీ సీట్ల కోసం పెట్టుకున్నారా, అక్కడ ఉన్న పార్టీ కోసం పెట్టుకున్నారా అన్నది విమర్శ ఉంది ఏపీకి సంబంధించి. దేశంలో చాలా పార్టీల్ని కేవలం ఎన్నికల ముందు, ఎన్నికల కోసం 1-6 సీట్లు ఇచ్చి నయాన భయాన లొంగ తీసుకుంటున్న పరిస్థితి అని విమర్శ. ఏం చెప్తారు? ఒకటి కఠారి గారు, అంటే భారతీయ జనతా పార్టీ అలయన్స్ లతో దూరం అవుతా ఉన్నది, లేకపోతే చిన్న చితకా పార్టీలతో పెట్టుకుంటున్న రెండు అభిప్రాయాలు మీ వైపు నుంచి వచ్చింది. నేను ఒక విషయం, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని 23 పార్టీల మేలుకాల ఏకత్వాన్ని అంతకాలం నడిపినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ద్వారానే అధికారంలోకి వచ్చింది. సొంతంగా సీట్లు వచ్చినా కూడా అది ఎన్డీఏగా కూటమిగానే కొనసాగి, ఇకపోతే సుదీర్ఘ కాలంగా పొత్తులో ఉన్నటువంటి అకాలీదళు తానే వెళ్ళిపోయిండ్రు, తెలుగుదేశం తానే వెళ్ళిపోయిండ్రు, జేడీయూ వెళ్ళిపోయి మళ్ళీ రావడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే శివసేన అధికారం ముఖ్యమంత్రి కోసం వెళ్ళిపోయిండ్రు, మనం చూసినాం. దాంట్లో నుంచి విధానపరమైనటువంటి బాలాసాహెబ్ ఠాకరే ఆలోచనలకు విభేదించిపోతున్నటువంటి స్థితిలో జీర్ణం కానటువంటి మెయిన్ టీం వచ్చేసారు. ఇంకా ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మెయిన్ టీం సరిపోలేదు కదా, ఇవాళ మళ్ళీ రాజ్ ఠాకరే గారితో చర్చలు జరుపుతున్నారు. సరిపోదు, ఓట్లు వాడితే లేవనే మరి రాజ్ ఠాకరే గారు తెచ్చుకోవాల్సి వస్తుంది. రాజ్ ఠాకరే గారు మహారాష్ట్ర ఎలక్షన్ లో 1 సీట్ గెలవాలా, మహారాష్ట్ర నిర్మాణ సేన. చెప్పండి, ఇప్పుడు ఎక్కడైతే ప్రజల విశ్వాసం ఉందో, ప్రజల నమ్మకం ఉందో, అటువైపే చిన్న చితక పార్టీలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, వస్తున్న వాళ్ళని హత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దశలో మమ్మల్ని అందరూ పార్టీ అన్టచబుల్ అని, రాజకీయంగా అన్టచబుల్ పార్టీ కింద మమ్మల్ని బాగా నింద మోపారు. మరి వాళ్ళ అన్ని పార్టీలను మేము కలిసి తీసుకెళ్లి ముందుకెళ్తుంటే దాన్ని కూడా జీర్ణం చేసుకోని పరిస్థితుల్లో నేను అదంటలేదు సార్. నేను ఇప్పుడు మీతో గతంలో ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు గారు, నేను ఆ విషయాల్లో కూడా మీరు మాట్లాడినరు, విక్రమ్ గారు కూడా మాట్లాడినరు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు స్థానికంగా ఉన్న ప్రభుత్వం యొక్క అవినీతి మీద గానీ ప్రభుత్వంతో ఆవేదన పడుతున్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని వారు ప్రస్తావించారు. మంత్రులు అవినీతికి పాల్పడ్డారన్నారు, ముఖ్యమంత్రి గారి గురించి ఒక మాట మాట్లాడలేదని కూడా విమర్శ ఉంది. ఎవరి గురించి ఏం మాట్లాడాలనే లేదు, మేము డిక్టేట్ చేయట్లేదు, ఎవరు డిక్టేట్ చేయరు, కానీ దాని సారం ఎలా తీసుకోవాలన్న పాయింట్ ఎండో గారు. ఒకటి, ఇప్పుడు రాజకీయాల్లో భిన్నమైన కోణాల్లో ఆలోచిస్తారు, ఎవరు అనుకూలంగా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకసారి పొత్తు పెట్టుకున్నది, పొత్తు పెట్టుకొని ఏదైతే అలయన్స్ ధర్మాన్ని పాటిస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అక్కడ స్థానికంగా రాష్ట్రంలో అధికార మార్పు కోసం, దేశానికి అవసరమైనటువంటి 25 స్థానాలను అక్కడి నుంచి గెలుచుకోవడం కోసం, కూటమి గెలుపు కోసం పరిపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ప్రచారం జరుగుతుంది. కఠారి గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయలేదు, వీళ్ళిద్దరు ఒకటే అన్నారు. అరెస్ట్ చేస్తేనేమో అట్లా కూడా వీళ్ళిద్దరు ఒకటే అంటారు. నేను ఒక విషయాన్ని అంటే ఆ రకంగా అయితే అంటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ఇప్పటి వరకు కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదు అని అంటే దానికి అవసరమైనటువంటి విధంగా చట్టపరంగా వ్యవహరిస్తా ఎండో గారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఎందుకు రాజకీయ విమర్శలు వస్తాయి, మీరు కవిత గారి గురించి ప్రస్తావించారు కానీ చెప్తా ఉన్నా.
కవిత గారు భాగస్వాములు అయ్యారు, కేజ్రీవాలే మొత్తం నడిపించాడు, మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించాడని మీరే మీ నాయకులు 2-3 ఏళ్ల నుంచి కొడతా ఉన్నారు. అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల, కవిత గారిని మొన్నటిదాకా అరెస్ట్ చేయాల, ఎన్నికల్లో లాభం రాలేదు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిన విమర్శ మరి మీరు ఎదుర్కోవాల్సి రావటంలో ఆశ్చర్యం ఏముంది? చాలా స్పష్టంగా ముగ్గురు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. బ్రైబ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏదైతే అనేటువంటి విషయం కూడా మీకు అందరికి అవగాహన ఉంది. ఓకే, దాంట్లో ముగ్గురు అధికారులు సస్పెన్షన్ గురైనటువంటి పరిస్థితి కూడా మళ్ళీ వస్తాను ఎండో గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.